ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణా కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. బోనాలు ఆషాఢమాసం తొలి ఆదివారం గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ప్రారంభమై ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ తదితర ప్రముఖ ఆలయాల ద్వారా కొనసాగి చివరకు పాతబస్తీలో పరాకాష్ఠకు చేరుకుంటాయి. అందుకే చివరి ఆదివారం బోనాల కోసం తెలంగాణ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఎదురుచూస్తారు. ఈ సందర్భంగా చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళ్లాడుతాయి. లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న మహంకాళి ఆలయం, హరిబౌలి, మీర్ ఆలం నుండి షాహాలిబండ, గౌలిపుర, సుల్తాన్ షాహీ, అలియాబాద్, చత్రినాక, ఫలక్నుమా పరిసర ప్రాంతాల్లోని అమ్మవారి ఆలయాలు లక్షలాది మంది భక్తులతో నిండిపోతాయి. ప్రతి వీధి పండుగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. ప్రత్యేకించి లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అత్యంత ప్రాచుర్యం పొందినవి. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్రతో పాటు బోనాల పండుగకు తెలంగాణ చరిత్రతో విడదీయరాని అనుబంధం ఉంది. చరిత్రకారులు, స్థానిక సంప్రదాయాల ప్రకారం ఈ ఉత్సవాలకు 1000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉందని భావిస్తారు. కాకతీయుల కాలంలోనే శక్తి ఆరాధనకు విశేష ప్రాధాన్యం ఉండేది. ముఖ్యంగా కాకతీయ రాజుల్లో ఒకరైన ప్రతాపరుద్రుడు గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించేవారని స్థానిక స్థల పురాణాలు పేర్కొంటున్నాయి. శక్తి స్వరూపిణి అమ్మవారిని రాజ్య రక్షక దేవతగా భావించి ప్రజల సంక్షేమం, వర్షాలు బాగా కురవడం, అంటువ్యాధులు దూరం కావాలని ప్రార్థిస్తూ ఈ ఉత్సవాలు నిర్వహించేవారని చెబుతారు. కాలక్రమేణా కాకతీయుల పాలన ముగిసి గోల్కొండపై కుతుబ్ షాహీలు, అనంతరం ఆసఫ్ జాహీ, నిజాం పాలకులు అధికారంలోకి వచ్చినా ఈ సంప్రదాయానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. అలా బోనాల ఉత్సవాలు నిరాటంకంగా కొనసాగుతూ హైదరాబాద్ సంస్కృతిలో అంతర్భాగంగా మారిపోయాయి. గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయం హైదరాబాదులోని అత్యంత ప్రాచీన శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అందువల్లే ప్రతి ఏడాది ఆషాఢమాసంలో జరిగే బోనాల ఉత్సవాలకు శ్రీకారం ఇక్కడే చుడతారు. ఆషాఢమాసం తొలి ఆదివారం జరిగే గోల్కొండ బోనాలతో తెలంగాణ బోనాల మహోత్సవం అధికారికంగా ప్రారంభమైనట్లుగా భావిస్తారు. ఆ తర్వాత బోనాల పరంపరలో రెండో ముఖ్యమైన ఘట్టం బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం. తదుపరి సికింద్రాబాదులోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో జరిగే లష్కర్ బోనాలు. ఇలా గోల్కొండలో ప్రారంభమైన బోనాల పరంపర బల్కంపేట, సికింద్రాబాద్ మీదుగా చివరకు హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుని పరాకాష్ఠకు చేరుతుంది. ఈ క్రమం కేవలం ఆలయాల వరుస మాత్రమే కాదు, హైదరాబాద్ నగర చరిత్ర, శక్తి ఆరాధన, తెలంగాణ సంస్కృతి, ప్రజల భక్తి పరంపరలను అనుసంధానించే ఆధ్యాత్మిక యాత్రగా భావించబడుతుంది. కాలం మారినా, పాలకులు మారినా అమ్మవారిపై ప్రజల విశ్వాసం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఉత్సవాల సందర్భంగా వేలాది మంది మహిళలు రంగురంగుల సంప్రదాయ వస్త్రధారణలో తలపై పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన బోనాలను మోసుకుంటూ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఇది కేవలం మొక్కుబడి తీర్చుకోవడం మాత్రమే కాదు, తమ కుటుంబం, సమాజం ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించే పవిత్ర సామూహిక ఆచారం. బోనంలోని అన్నం జీవనానికి ప్రతీకైతే పసుపు, వేపాకు ఆరోగ్య పరిరక్షణకు ప్రతీకలుగా భావిస్తారు. పాతబస్తీ బోనాల మరో విశేషం పోతురాజు. అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు ఊరేగింపులో ముందుండి భక్తుల్లో ఉత్సాహాన్ని నింపుతాడు. డప్పుల మోతకు అనుగుణంగా ఆయన చేసే నృత్యం బోనాల ప్రత్యేక ఆకర్షణ. అదేవిధంగా శివసత్తుల పూనకాలు, ఘటాల ఊరేగింపులు, జానపద కళారూపాలు, సంప్రదాయ సంగీతం పాతబస్తీ వీధులను ఒక ఆధ్యాత్మిక రంగస్థలంగా మారుస్తాయి. ఈ పండుగలో కనిపించే మరో గొప్ప అంశం సామాజిక సమైక్యత. కులం, మతం, వర్గం అనే తేడాలు లేకుండా ప్రజలందరూ ఉత్సవాల్లో భాగస్వాములవుతారు. వీధుల అలంకరణ, భక్తులకు మంచినీటి పంపిణీ, అన్నదానం, వైద్య శిబిరాలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి కార్యక్రమాల్లో స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థలు, వివిధ వర్గాల ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తాయి. ఈ ఉత్సవాలు తెలంగాణ జానపద కళలకు కూడా జీవం పోస్తాయి. డప్పు వాయిద్యకారులు, ఒగ్గు కళాకారులు, జానపద గాయకులు, సంప్రదాయ కళాకారులు తమ కళల్ని ప్రదర్శించే అరుదైన అవకాశంగా బోనాలను భావిస్తారు. అందువల్ల బోనాలు కేవలం భక్తి ఉత్సవం మాత్రమే కాదు, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కొత్త తరాలకు అందించే మహోత్సవం కూడా. అలా రేపు అనగా ఆగస్టు 9న జరిగే చివరి ఆదివారం బోనాలతో పాతబస్తీ మొత్తం
ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోతుంది. అనంతరం ఆగస్టు 10న అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సంప్రదాయబద్ధంగా ఏనుగు అంబారిపై ఘటాల ఊరేగింపుగా తీసుకెళ్లి మూసీ నదిలో నిమజ్జనం చేస్తారు. భాగ్యనగరంలో ఉత్సవాలు పూర్తయిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాలకు ఈ బోనాల సంబరాలు విస్తరిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో, రాయలసీమలో కూడా ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. ప్రాంతాలు మారినా, ఆరాధించే అమ్మవారి పేర్లు మారినా, భక్తి భావం మాత్రం ఒక్కటే. ఇవి పాతబస్తీ బోనాల విశేషాలు. ఇలాంటి మరో భక్తి రాగం, ధర్మదీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో. గట్లు తెంపినావే బంగారు మైసమ్మ, గట్లు తెంపినావే బంగారు మైసమ్మ.